నన్ను ఎప్పుడు మరువనని. సో డెమో చూసారు కదండి. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేసే విధానం ఒక్కటే, ఫొటోస్ మారుతాయి, పేర్లు మారుతాయి, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ నేను వాడుతున్న కైన్మాస్టర్ మీకు కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ న్యూ సెట్టింగ్స్ అని వీడియో పెట్టాను. ఆ వీడియోలో కైన్మాస్టర్ ఎక్కడ దొరుకుతుందో చెప్పాను. సో ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్, ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేస్తే మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. నియర్లీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి. కలర్ కరప్షన్ చేయాలండి, చివరి వరకు చూడండి. కలర్ కరప్షన్ అయితే చెప్తాను. ఒకవేళ మీరు చివరి వరకు చూడకపోతే కలర్ అయితే సరిగా రాదు. నేను 30 సెకండ్లకి డ్రాగ్ చేస్తున్నాను. కరెక్ట్గా 30 సెకండ్లకి పెట్టాను. ఫస్ట్కి వచ్చాను. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్నారు కదా, ఒక చిన్న లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. లైక్ చేసి కొంచెం వీడియోని ఎక్కువసేపు చూడండి. చూస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. ఒక 5 నిమిషాలు చూడమని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. నేను ఇచ్చిన బ్లాక్ షాడోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ తీసుకొని చివర పట్టుకొని పెద్దగా చేసి ఇక్కడికి పెట్టేయండి. ఫుట్ దగ్గర కిందకి పెట్టేయండి. ఇలా పెట్టేసి చివర పట్టుకొని ఇది కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి 30 సెకండ్స్ వరకు ఫస్ట్కి రండి. లేయరు మీడియా, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళదే మీకు నచ్చిన ఒక మంచి పిక్ని ఫుల్ ఫోటోని ఇక్కడికి తీసుకోండి. ఫోటో సెలెక్షన్ అనేది మీ ఇష్టం అండి. నేను ఒక ఫోటోని యాడ్ చేసుకొని చూపిస్తాను, మీకు స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటుంది. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఫోటో బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా అదే కట్ చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉండండి. ఒకవేళ మీకు ఫోటో అనేది సరిగా కట్ అవ్వకపోయినా చేంజెస్ వచ్చినా ఏం చేస్తారంటే, పిక్సార్ట్లో కానీ RemoveBGలో కానీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని స్పెషల్గా వీడియోలు చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరు అందులో ఉన్న ఏ వీడియోని చూసినా మీ యొక్క ఫోటోని ఈజీగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఇక్కడికి పెట్టండి. ఒకవేళ మీకు ఈ మ్యాజిక్ రిమూవర్ పని చేస్తే ఆన్ చేయండి, అంతే సరిపోతుంది. డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి చూడండి RemoveBG గురించి. ఓకే, ఇక్కడ ఫోటో పెట్టి ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఈ లిరికల్ వీడియోని తీసుకొని కిందకి వెళ్ళండి. ఇందులో మీకు ఫిల్టర్లో బేసిక్లో B05, ఓకే, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో మల్టీప్లే రొటేషన్ ఇవ్వండి, కొంచెం ఎదురుగా ప్లే చేయండి. ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టండి. ఇలా కనపడేలా పెట్టండి. పెట్టేసి ఫస్ట్కి రండి. లేయరు టెక్స్ట్, ఇక్కడ మీ పేరు రాసుకోండి. ఓకే, రాసి ఓకే చేయండి. కొంచెం పెద్దగా చేశాను. ఇక్కడ మనకి ఫాంట్ అనే ఆప్షన్లో టాప్లో స్టోర్ సింబల్ క్లిక్ చేశాను. మనకి ఎసెట్ స్టోర్ లోడ్ అవుతుంది. ఫాంట్స్కి కింద డిస్ప్లే అనే కేటగిరీ ఉంటుంది. ఇందులో మీకు వెబ్ ఫాంట్ అని ఉంటుంది చూడండి. మీకు నచ్చినవి ఏ ఫాంట్ అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ నేను వాడింది కావాలంటే ఇందులో మీకు వెబ్ ఫాంట్ అని ఉంటుంది, చూసి చెప్తాను మీకు లిస్ట్లో ఎక్కడుందో. ఇక్కడ ఉంది వెబ్ ఫాంట్ అని, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. డిస్ప్లే అని కేటగిరీ వస్తుంది ఫాంట్స్లోకి. లాస్ట్లో వెబ్ ఫాంట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ క్లిక్ చేయండి. కొంచెం పెద్దగా చేసి ఇలా రొటేషన్ ఇవ్వండి. ఇక్కడికి పెట్టండి. కిందకి వెళ్ళండి. గ్లో ఆన్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. షాడో ఆన్ చేయండి, బాగా కనపడుతుంది. ఓకే, ఇది మీకు నచ్చిన కలర్ కూడా పెట్టుకోవచ్చు కావాలితే, లేకపోతే అది ఉంచండి. చివరి పట్టుకొని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. మళ్ళీ లేయరు, మళ్ళీ టెక్స్ట్. ఇక్కడ అమ్మాయి అయితే బ్యూటిఫుల్ గర్ల్ అని, అబ్బాయి అయితే లవర్ బాయ్ అని మెన్షన్ చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా యాటిట్యూడ్ అని నచ్చితే అది కూడా పెట్టుకోవచ్చు. ఓకే, కొంచెం పెద్దగా చేశాను, ఇక్కడ పెడుతున్నాను. కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ పెడతాను. కిందకి వెళ్ళి గ్లో ఆన్ చేస్తాను. బ్యాక్ వచ్చేసి షాడో ఆన్ చేస్తాను. ఇలా డెప్త్ కోసం ఆన్ చేశాను. కొంచెం పెద్దగా చేసి మిడిల్లోకి పెడతాను. ఇక్కడ ఇలా పెడతాను మిడిల్లోకి. ఓకే, రైట్. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి ఇప్పుడు ఫస్ట్కి వచ్చాను. లేయరు మీడియా, ఇక్కడికి మీరు 2 టెంప్లెట్లు తీసుకోవాలి. 1, 2 తీసుకున్నాను. ఫస్ట్ లైట్ పార్టికల్స్ వీడియోని క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేసాను. లైట్ పార్టికల్స్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళాను. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఇదే లైట్ పార్టికల్స్ వీడియోని తీసుకున్నాను. బ్లెండింగ్లో స్క్రీన్ ఆన్ చేశాను. ఒకటి అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఇంకో హాట్ పార్టికల్స్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను, వైట్ కలర్ది. మిక్సర్లో ఆడియో తీసేసాను. మళ్ళీ ఇదే క్లిక్ చేశాను. కిందకి వెళ్ళాను. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేశాను. కిందకి వెళ్ళాను. బ్లెండింగ్లో స్క్రీను
అయిపోయింది. ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసి మీరు టాప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచుకోండి, కొంచెం బ్యాక్ వచ్చేయండి. అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి ఫిల్టర్లో వివిడ్లో V05 ఇంకా డెప్త్ వస్తుంది ఫోటోకి, చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ పెట్టిన అమ్మాయి ఫోటో అయినా అబ్బాయి ఫోటో అయినా కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉండేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మీ చేతిలో పని కాబట్టి. ఈ షాడోని కూడా కరెక్ట్గా కాలు కింద పెట్టుకోండి, ఈ బ్లాక్ షాడోని ఇది కరెక్ట్గా కాలు కింద పెట్టుకోండి. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఫోటోకి డెప్త్ కావాలంటే అమ్మాయి ఫోటో అయినా అబ్బాయి ఫోటోని క్లిక్ చేసి ఫిల్టర్లో వివిడ్లో V05 డెప్త్ కనపడుతుంది. ఓకే, ఫస్ట్కి వచ్చేయండి. ఒకసారి చివరి వరకు అన్నీ ఉన్నాయని చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియోని అయితే ఇదే. ఇప్పుడు సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి, మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.